అదే గారు ఇవాళ 1వ తారీఖు మీకు ఏమైనా ఫంక్షన్ ఏమైనా అందుకున్నారు, ఏమైనా వచ్చింది ఇవాళ? లేదండి, లేదండి. వాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు వద్దనంటే మా నోట మట్టి కొట్టాడండి, మమ్మల్ని అల్లాడిస్తాడు. మేము నానా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మాకు 85 ఏళ్ళు 86 ఏళ్ళు వచ్చినాయి, మేము తిరగలేవండి. మమ్మల్ని ఇట్లా దుంపతీస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇంకేం బతుకుతామండి జనం? దేశం మీద ప్రపంచం అంతా మునిగిపోయినట్టే కదండి. ఇంక మేము బతికేదట్ట మాలాంటి వాళ్ళు. సార్ మీరు చెప్పండి. మీ అందరికి నమస్కారం చేస్తున్నాను సార్. మీరు మమ్మల్ని ఏదో నాకు దారి చేయండి సార్. మేము ముసలోళ్ళం, మాకు ఇది లేకపోతే మేము దొరకలేదు. ఇప్పుడు మీకు పింఛన్ ఎక్కడ ఇస్తామని చెప్పారు తాతయ్య? ఏందో సచివాలయాల్లో నాన్న ఇస్తారంటయ్యా. మేము నడలేము, అందరము క్యూలో ఉండాలి ఎండకి. మేము మాకు 86, 87 ఏళ్ళు వచ్చినాయి, మేము నిలవలేము. మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు బాగా. మేము లేకపోతే మేము బతకలేమయ్యా. ఇక నేను మందు దాకా చదవాల్సింది నేను. ఇక నేను వారం రోజులు మీరు ఎట్లా ఎన్నాళ్ళు వారం 10 రోజులకి ఇస్తారంట. మరి ఇప్పుడు మీకు పింఛను ఇట్లా సంగతి వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు కదా, మరి రేపు నేను వస్తే వాలంటీర్లు ఉంచుతానని చెప్పి మళ్ళీ అన్నాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్లు ఉంచుతానంటున్నాడు మళ్ళీ. వాలంటీర్ ఉంచుడు ఏమి లేదండి. మొత్తాన్ని మీకేస్తాడండి, మా నోటికాడు కూడా తెస్తాడు. ఇక ఏమీ లాభం లేదండి. మమ్మల్ని ముసలి ఖాళీ లేదు. మీ వాళ్ళందరూ కలిసి కట్టకట్టాడు మందంగానే మేమందరం ఒక మాలే పోతాము. ఇక బతికేది లేదండి. ఇది కాదని చేసి ఇది కూడా లేకపోతే ఆ మహారాజు మాకేదో ఇస్తున్నాడు, కలిసి తాగుతున్నాం గుక్కడు. అది ఇంకా మేము చేయాల్సిన పని చేయలేమండి. ఇక ఇది మీరేదో దయించి మమ్మల్ని ఏదో కడితేర్చండి స్వామి అని. మరి ఇప్పుడు అట్లయితే ఇప్పుడు మరి ఇటు చూస్తానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు కదా, గెలుస్తాడంటావా? జగన్మోహన్ రెడ్డి గెలవడం కాదండి. ఎన్ని లక్షల మెజార్టీతో గెలుస్తాడండి ఆయన గారు. అంత పని చేస్తున్నాడు జనానికి మేలు. ఇంకేం కావాలో మాకు కావాల్సిందే. ఒకసారి నన్ను నమ్మండి, నేను కూడా బాగా ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఇచ్చినట్టయితే బాగానే ఇచ్చాక రుణం బాబు ఎగ్గొడుతుంది కదండి. 30 ఏళ్ళు కట్టామండి మా నెత్తిన బట్టి. మళ్ళీ మేము ఆడదేసుకొచ్చి కట్టామండి. నీ మాట నమ్మేదట్టండి. లేకపోతే మాకేం ఎవరైతే మంచి చేస్తే మంచిదే కదా. సక్రమంగా చేస్తే అందరూ మంచివాళ్ళు. ఎవరైతే ఒకటే మాకు మేలు చేసిన వాళ్ళు మేము చెప్పుకుంటాం, కానీ మేలు చేయని వాళ్ళు ఏం చెప్పుకుంటాం? అంతే కదా. మీరే చెప్పండి, మీరు చూడండి, మా గతి ఆలోచించండి. మమ్మల్ని బాగా ఆలోచన చూసుకోండి. మేము నడలేము, మాకు ఎండకు తిరగలేము. మీరే ఆలోచించుకోండి, మాకేదో దోవ చూపించండి.